ఇప్పుడు నేను చెప్పబోయే మొదటి కథ చైనా దేశం రాజధాని అయిన బీజింగ్కు సంబంధించింది. 1995 సంవత్సరం నవంబర్ 14వ రోజున అర్ధరాత్రి సమయంలో బస్ నెంబర్ 375 బస్ టెర్మినల్ నుంచి ఫ్రాగ్రెంట్ హిల్స్ కు బయలుదేరింది. ఈ బస్సు ఫ్రాగ్రెంట్ హిల్స్ కు వెళ్లి ఆఖరి బస్సు. ఈ బస్సులో డ్రైవర్ మరియు లేడీ కండక్టర్ ఉన్నారు. చలి వల్ల ఆ రోజు గాలి బాగా వీస్తుంది. రోడ్డుపై వాహనాలు కూడా లేవు. కేవలం బస్సు నడుస్తున్న శబ్దం మాత్రమే వస్తుంది. ఈ బస్సులో ఒక ముసలావిడ, ఒక అబ్బాయి మరియు ఒక కపుల్ అంటే ఒక జంట ఎక్కుతారు. ఆ జంట డ్రైవర్ వెనకాల ఉండే సీట్లలో కూర్చున్నారు. ముసలావిడ, ఆ అబ్బాయి డ్రైవర్ కి ఇవతల వైపు కూర్చున్నారు. ముందు సీట్లో అబ్బాయి, వెనక సీట్లో ముసలావిడ కూర్చుంది. బస్సు ముందుకు కదిలింది. కాసేపు తర్వాత డ్రైవర్ కి 2 నీడలు కనిపించాయి. ఇద్దరు బస్సు ఆపమని చెయ్యి ఊపుతున్నారు. డ్రైవర్ మాత్రం బస్సుని ఆపకుండా అలాగే వెళ్ళబోతాడు. ఎందుకంటే వీరు బస్ స్టాప్ వద్ద కాకుండా వేరే దగ్గర బస్సును ఆపమన్నారని. సాధారణంగా డ్రైవర్లు స్టాప్ వద్దనే బస్సును ఆపుతారు. మార్గం మధ్యలో బస్సును ఆపడం చేయరు. కండక్టర్ మాత్రం డ్రైవర్ కు ఫ్రాగ్రెంట్ హిల్స్ కు వెళ్లేది ఇదే లాస్ట్ బస్ కాబట్టి ఆపమని అడుగుతుంది. డ్రైవర్ కూడా ఈ విషయం అర్థం చేసుకుని బస్సుని ఆపుతాడు. బస్సులో ఎక్కేటప్పుడు మాత్రం ఆ ఇద్దరు ఒక మూడో మనిషిని భుజాలపై మోసుకుని ఎక్కుతారు. ఆ మూడో వ్యక్తి మొహం మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే తలపై ఉన్న వెంట్రుకలు మొహాన్ని కప్పేస్తున్నాయి. ఈ ముగ్గురు కనిపించడానికి కొంచెం విచిత్రంగా ఉన్నారు. వాళ్ళు కింగ్ డైనాసిటీ రాజుల కాలం నాటి బట్టలు వేసుకుని ఉన్నారు. వారి మొహం కూడా ఉండాల్సిన దానికన్నా ఎక్కువ తెల్లగా ఉంది. బస్సులో ఉన్న ప్యాసింజర్లు మాత్రం భయానికి గురై కండక్టర్ కి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. కండక్టర్ మాత్రం వారు బహుశా ఏదైనా మూవీ లేదా డ్రామాలో పనిచేసి నేరుగా బస్సు ఎక్కి ఉంటారని, రాత్రి అవడంతో డ్రెస్ చేంజ్ చేసి ఉండకపోవచ్చని నచ్చ చెబుతుంది. బస్సులో ఉన్న ముసలావిడ మాత్రం మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తుంది. గాలి బాగా వీస్తుంది. కిటికీలు తెరుచుకుని ఉండడం వల్ల గాలి వల్ల ఒక రకమైన శబ్దాలు వస్తున్నాయి. ముసలావిడ మాత్రం వెనక్కి తిరిగి ఆ ముగ్గురు ప్యాసింజర్లను చూస్తూ ఉంటుంది. ఆ ముగ్గురు ప్యాసింజర్లు మాత్రం తమకి ఏమీ పట్టనట్టు నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు. బస్ కదులుతూ ఉంది. డ్రైవర్ మరియు కండక్టర్ ఇద్దరు ఏవో మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. 4 స్టాపుల తర్వాత ఆ జంట బస్ నుంచి దిగిపోతారు. ఆ జంట దిగిన కాసేపటికి ముసలావిడ ఆ అబ్బాయి మీద అరవటం మొదలు పెడుతుంది. నువ్వు నా పర్సు దొంగిలించావని పోలీస్ కంప్లైంట్ చేస్తా అని అరవటం మొదలు పెట్టింది. డ్రైవర్ మరియు కండక్టర్లు ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. అబ్బాయి మాత్రం నేను పర్సు దొంగతనం చేయలేదని నన్ను నమ్మమని మొరపెట్టుకుంటాడు. అయినా సరే ముసలావిడ బస్సు ఆపాల్సిందే అని అరవటం మొదలుపెట్టింది. ఇక లాభం లేదని డ్రైవర్ నెక్స్ట్ స్టాప్ లో బస్ ని ఆపగానే ముసలావిడ ఆ అబ్బాయి చేయి పట్టుకుని కిందకి దింపింది. ఆ అబ్బాయి మాత్రం కోపంతో లాస్ట్ బస్ నుంచి నన్ను ఎందుకు దింపావని మరియు పోలీస్ స్టేషన్ ఎక్కడుందని అడిగాడు. ఆ ముసలావిడ మాత్రం బస్సు కంటి నుంచి కొంచెం దూరంగా వెళ్లే వరకు ఆగి నెమ్మదిగా ఆ అబ్బాయితో, అబ్బాయి నేను ఈ రోజు నిన్ను కాపాడానని చెప్పింది. ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. ముసలావిడ అప్పుడు నెమ్మదిగా, నువ్వు ఎలాంటి దొంగతనం చేయలేదు. బస్సులో నేను వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు గాలి వల్ల ఆ ముగ్గురు వ్యక్తుల బట్టలు పక్కకు జరిగాయని, అప్పుడు వారికి కాళ్ళు లేని సంగతి నేను